మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారా? 100% పాళ్ళు ఉంటుంది కర్మ సిద్ధాంతం. అంత మాత్రం చేత కర్మకు మనం బంధీలమని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అరవింద మహర్షి సావిత్రి కథలో చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు విధి రూపంలో రాయబడింది, నువ్వు అనుభవిస్తే జరిగి తీరుతుంది అంటున్నారా. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నిర్భిన్నం చేయడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావో, నీకు దైవానుగ్రహమో సద్గురు యొక్క అనుగ్రహమో ఉంటే దాన్ని తప్పించుకొని నువ్వు బయటపడగలుగుతావు అని చెప్పిందే పతివ్రత సావిత్రి కథ. అందుకే పతివ్రతలందరూ కూడా చాలా చాలా గొప్పవాళ్ళు. ఒక్కొక్కళ్ళు సీత, సావిత్రి, అరుంధతి, మండోదరి, సుమతి ఇలాంటి వాళ్ళందరూ చాలా చాలా మహాతల్లులు, చాలా గొప్పవాళ్ళు. కానీ వీళ్ళందరిలో ఒక మెట్టు పైన ఉంటుంది సావిత్రి. ఎందుకని? సత్యవంతుడు మరణిస్తాడని జ్యోతిష్కులు చెప్పినా తన తండ్రి ముందు రోజున అమ్మా ఇతని తప్ప ఎవరినైనా నువ్వు వరించు, ఇతన్ని వరించవద్దు అని చెప్పినా కూడా అతనే వరించింది. వరించాక తండ్రి అడిగాడు, ఎందుకు వరించావు? నువ్వు చెప్పాను కదమ్మా అంటే, ఇదే జ్యోతిష్కులు నేను సౌభాగ్యవతినని, నిత్య సుమంగళినని చెప్పారు. అలాంటి నేను ఇతన్ని చేసుకుంటే ఇతనికి నేను ఆయుష్ ఇవ్వగలుగుతాను కదా, ఒక యువకుడు అర్ధాంతరంగా ఎందుకు మరణించాలి అనే ఉద్దేశంతో అతన్నే వివాహం ఆడానని చెప్పిన ధీశాలి సావిత్రి.